హాయ్ అండి. హలో. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ అనుకుంటా ఇవి ప్రిపేర్ చేశాను నేను. యాక్చువల్లీ చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ మిక్స్ చేసి ఉంచాను. కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. త్వరగా అవ్వాలని నేనైతే గుంత పొంగనాలు ప్యాన్‌లో వేశాననమాట. ఎంత ఫాస్ట్‌గా అయిపోయాయి అంటే చాలా త్వరగా బేక్ అయిపోయాయండి. చాలా బాగున్నాయి. ఇవైతే చూస్తున్నారు కదా! ఇలాగా గుంత పొంగనాలు ప్యాన్‌లో వేశాను. చాలా ఫాస్ట్‌గా బేక్ అయిపోయాయి. నేనైతే అవుతాయో అవ్వనో అని కొంచెం ఎక్కువ సేపు ఉంచాను ఫస్ట్ టైం పెట్టినవి. అదే గాక మనకి మధ్యలో కొంచెం ఫ్లేమ్ ఎక్కువ తగులుతుంది కదా! చుట్టూ ఉన్న వాటికన్నా. అందుకని అడుగున లైట్‌గా కొంచెం మాడినట్టు అయ్యాయి. ఒక 2, 3 అలా అయ్యాయి. కానీ సెకండ్ టైము నేను పెట్టినవి, సెకండ్ టైము ఈ గుంత పొంగనాల్లో వేసినవి ఏంటంటే కరెక్ట్‌గా టైం చూసుకొని నేను తీసేసాను. చాలా ఫాస్ట్‌గా బేక్ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అయ్యాయన్నమాట. అసలు ఎంత ఫ్లఫీగా ఉన్నాయంటే చాలా ఫ్లఫీగా వచ్చాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు. మా చిన్నోడేంటంటే ఎప్పుడు నట్స్ వేసి లేకపోతే డేట్స్ వేసి చేసేస్తున్నావు, నా కోసం ప్లెయిన్‌గా చాక్లెట్ కేక్ చేయవా అని అడుగుతున్నాడు. సో, అందుకని ఇలాగ ఏమీ వేయకుండా ప్లెయిన్‌గా ప్రిపేర్ చేశాను. ఇవైతే సెకండ్ టైం వేసిననమాట. చూసారా చక్కగా వచ్చాయి మాడకుండా. చాలా చాలా ఫ్లఫీగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారనమాట. అసలు ఇంత ఫాస్ట్‌గా అయిపోతుందని నేను అనుకోలేదు. నాకు అప్పటికప్పుడు వచ్చింది ఆ థాటు. మామూలుగా అయితే నేను కేక్ టిన్‌లో పెట్టే చేద్దామనుకున్నాను. ఎక్కువ టైం పడుతుంది కదా అని ఇలా చేశాననమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత బా వచ్చాయో.